కుర్రోడిని ఇచ్చి సప్లై చేసి పంపించేశాడు. ఇచ్చిన అడ్రస్ అంతా వెతుక్కుంటూ వెళ్ళాడు. మేడం పేరు ఉంది. ఆ మేడం చూడడానికి వెళ్తే ఆ మేడం ఎవరో కాదు, ఆ ఫ్యాక్టరీ మొత్తానికి మేనేజింగ్ డైరెక్టర్. మేడం మీరు సరుకులు కావాలని అడిగారట, నేనే పట్టు రావాలని చెప్పి ఆశించారట. అవును బాబు, నన్ను గుర్తుపట్టావా? మేడం ఆ రోజు మీరు వర్షంలో వచ్చారే, ఆమెనే నేను. చాలా సంతోషం మేడం, మళ్ళీ మిమ్మల్ని చూడడం. చెప్పండి మేడం, ఏ పని ఇచ్చినా నేను చేస్తాను మేడం. అందుకేగా నేను కావాలని కోరుకుంది. రా, నువ్వు ఏ ఉద్యోగం చేయాలో చెప్తా. అలాగే మేడం. నడుచుకుంటూ పక్కన క్యాబిన్ కి వెళ్ళింది. పేరుంది అక్కడ, మిస్టర్ రమేష్, జనరల్ మేనేజర్ ఆఫ్ ద కంపెనీ. ఏంటి మేడం, ఎవరిదో జనరల్ మేనేజర్ నా పేరు ఉంటుంది? నా పేరు ఉన్నట్టుంది. కాదు నాయన, అది నీ పేరే. అది ఎలా సాధ్యం మేడం? కష్టపడడం చేతనైన వాడివి, టైం వేస్ట్ చేసేవాడివి కాదు, కస్టమర్ యొక్క విలువ తెలిసిన వాడివి. కాబట్టి నీలో ఒక అద్భుతమైనటువంటి మేనేజర్ ని చూశాను కాబట్టి నిన్ను నా కంపెనీకి జనరల్ మేనేజర్ గా నేను మీకు పోస్ట్ ఇస్తున్నాను. 1,50,000 రూపాయలు నీకు జీతం. ఇంటికి పరుగు వెళ్ళాడు. అమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా, చిన్న పనైనా నమ్మకంగా చేయరా, ఒకరోజు దేవుడు చూస్తాడు. నీ ఉన్న స్థితిలో నుండి నేను ఉన్నతగా స్థితికి తీసుకెళ్తాడని చెప్పావు కదమ్మా, అదే జరిగిందమ్మా. ఆ తల్లి చెప్పింది. బైబుల్ సెలవిస్తుందిరా, నీ చేతికి ఇవ్వబడిన పని శక్తి వంచన లేకుండా చెయ్యి, తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు అనుకున్నది జరగలేదని, అనుకోనివన్నీ జరిగిపోతున్నాయని నిరుత్సాహపడి నిరసి